ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏదో రెమెడీ చెప్తా అన్నా చెప్తా. కొడుతున్నావేంటి? చంపలేదు, సంతోషించు. ఆ బాబ్జీగాడు నువ్వు కూడా బలుకొని మా మేనకోడలు ఆస్తి కాజేయటానికి ఇంట్లో జరతారే. నేను అత్తని నేను భర్తని అని చెప్పి గతం మర్చిపోయిన దాన్ని మోసం చేస్తారా? మేం పెడుతున్న ఆచారాలన్నీ నిజంగా ఉన్నాయనుకుంటున్నారా? మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేయడానికి ఆచారాల పేరుతో టార్చర్ పెడుతున్నాం. విషయం నేను ముందే క్యాచ్ చేశానే. అసలు నువ్వు క్యాచ్ చేయని విషయం ఏంటో తెలుసా? నువ్వు నీ కొడుకు ఇక్కడి నుంచి మర్యాదగా తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళకపోతే ఈ రోజు మీకు ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తాం. అంటే మర్డర్ చేసేస్తామన్నమాట. నన్ను చంపుతారా? ఆల్రెడీ మీకు గుచ్చుతామన్న శూలానికి విషం పూయించి రెడీగా పెట్టాం. మేమలా గుచ్చగానే పుట్టుక్కుమంటాడు. విషం పూసిన చోళాలు తెచ్చారా? ఇప్పుడే పూజకి చెప్తాను, ఉండండి. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నిజం పూజకి చెప్పేలోపు శూలం దిగిపోద్ది, నువ్వు పైకి పోతావు. ఇదిగో ఏకాంబరి, అది అసలే మెంటల్ది. దానికి కాని తిక్కరేగిందనుకో అన్నంత పని చేస్తుంది. అన్యాయంగా ఎందుకు చచ్చిపోతావు చెప్పు? మా మాట విని ఇంట్లోంచి చెక్కేయండి. సరే, మీకు కొంచెం డబ్బు ఇస్తాం, అవి తీసుకుని వెళ్ళిపోతారా? డబ్బిస్తావా? ఎంత? అదేనమ్మే, దానికి డబ్బులు ఇవ్వడం ఏంది? దరిద్రాన్ని ఓ 10 రూపాయలు ఎక్కువిచ్చైనా వదిలించుకోవాలంటారు కదత్తయ్య. ఆ బాబ్జీగాడు పూజ ఆస్తి కొట్టేస్తే ఎంత ఇస్తానన్నాడు? 50-50 అన్నాడు. సరే, ఆ 50% నేనిస్తాను. క్రాంతి, నువ్వు వాళ్ళకి డబ్బులు ఇస్తానంటావు, నాకు నచ్చట్లేదు. తప్పదత్తయ్య, పాపం వాళ్ళు కూడా కష్టపడ్డారు కదా. ఆస్తి కోసం వేషాలేసాం, కొరడాలతో కొట్టించుకున్నాం, నిప్పులు తొక్కాం, ఇప్పుడు సోలాలతో కూడా గుచ్చించుకుంటున్నాం. కాబట్టి ఆ శ్రమకి ఫలితంగా ఇచ్చేద్దాం. అది తీసుకుని వాళ్ళెక్కడికైనా పోయి హ్యాపీగా బతికేస్తారు. క్రాంతి చెప్పింది కూడా కరెక్టే అమ్మా. వాళ్ళకి కావాల్సింది డబ్బు, మనకు కావాల్సింది మనశ్శాంతి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేసి మనకు కావాల్సింది మనం తీసుకుందాం. ఆ డబ్బు నగలు తీసుకొద్దాం, పదండి. నీకు చెయ్యాడింపే ఎక్కువ అనుకున్నాను, కానీ ఇంత మంచితనం కూడా ఉందని నాకు తెలీదమ్మా. మాకీ డీలింగ్ ఏదో ఫస్ట్ లోనే చేసేసుంటే ఆచారాల పేరుతో మీరు మమ్మల్ని టార్చర్ చేసే పనుండేది కాదు, మేమిలా అవస్థలు పడుండేవాళ్ళము కాదు. ఎప్పుడో మీరిచ్చే డబ్బులు తీసుకుని దుకాణం సర్దేసుండేవాళ్ళం. సరే, ఇప్పుడు సర్దేయండి దుకాణం. ఇదిగో పూజ సంతకం పెట్టిన ఖాళీ డాక్యుమెంట్. ఇందులో సగం ఆస్తిని రాసుకో. ఇవిగో పూజకి సంబంధించిన డబ్బులు. అబ్బా, అమ్మో! ఇవిగో పూజకి సంబంధించిన నగలు. ఈ డబ్బులు తీసుకుని వెళ్ళిపోండి. మళ్ళీ నువ్వు కానీ నీ కొడుకు కానీ ఈ చుట్టుపక్కల కనిపించారో భలే దానివే, మళ్ళీ తుపాకీ గుండు కూడా దొరకం.
ఈ డబ్బుల్లో ఒక్క పైసా కూడా బాబ్జీ గడికి ఇవ్వకూడదు. అయినా మా కష్టం వాడికెందుకు ఇస్తావు? పైసా కాదు కదా, అందులో అర పైసా కూడా ఇవ్వను. ఆ వస్తాను. ఆ పెట్టు. ఏంటి క్రాంతి దానికి డబ్బులు నగలు ఇచ్చి పంపావు? ఇచ్చినవేమైనా ఒరిజినల్ డాక్యుమెంట్సా? ఒరిజినల్ డబ్బు నగలు అన్నట్టు అలా ఫీల్ అయిపోతావేంటక్కా? ఎటు ఆవిడ మన దగ్గర ఇవన్నీ తీసుకోవడం? వీడియో తీసాం కాబట్టి ఈ వీడియోని పూజకి చూపిస్తే వాళ్ళు ఫేక్ అన్న విషయం తెలిసిపోతుంది కదా. లేదండి, వాళ్ళు రివర్స్ డ్రామా ఆడితే? రివర్స్ డ్రామానా? అవును. ఈ వీడియో మనం చూపిస్తే మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి మాకిలా డబ్బాసి చూపించారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు చూపించడం కోసమే మేము ఈ డబ్బు తీసుకున్నాము అంటే? కరెక్టే క్రాంతి. అందుకే నిజాలు వాళ్ళ నోటితోనే చెప్పించాలి. వాళ్ళు ఫేక్ అన్న విషయం వాళ్ళు మాట్లాడుకుంటుండగా పూజ వినాలి. అప్పుడు వీళ్ళెవరన్నది తనకి అర్థమయ్యి తనే వాళ్ళని బయటికి గెంటాలి. సరే, నెక్స్ట్ ప్లాన్ అమలు చేద్దాం, పదండి. ఏంటండి? ఏంటండి, సరిగ్గా లేదా? బాగా కూర్చున్నా? అయ్యో అత్తయ్య, రెమెడీ చెప్పిందా? ఈ సూట్ కేసులేంటి? ఏమీ లేదులప్పా, మీ అత్తయ్య గారికి రెమెడీ చెప్తుంటే సడన్ గా ఒక ఫోన్ వచ్చింది. దుబాయ్ లో ఈవిడ గారికి తెలిసిన వాళ్ళెవరికో పీకల మీదకి వచ్చేసిందంట. వీళ్ళెళ్తే గాని ఆఖరి సూపు దక్కదంట. అందుకే పెట్టట్టుకొని తయారైపోయినది. అవునమ్మా, మనకు బాగా కావలసిన మనిషి. అర్జెంటుగా నేను నా కొడుకు వెళ్ళాలి. మరి ఆచారం? రెమెడీస్ చెప్పేశాను కదటయ్యా, వెళ్లేదారిలో ఈ మానంలో రెమెడీస్ వేసేస్తారులే. అవునవునవును. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.